హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానాంశం ఏమిటి అంటే కనుక లూకా సువార్త 11వ అధ్యాయము. లూకా సువార్త 11వ అధ్యాయము. లూకా సువార్త 11వ అధ్యాయము 34వ వచనము చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు. హల్లెలూయా. ఏమంటున్నాడంట? దేహమునకు దీపం ఏమైనదంట? కన్ను. హల్లెలూయా. ఏమైందంట? కన్ను ఈ దేహం అంతటికి కూడా దీపమై ఉన్నదంట. దాని గురించి ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానాంశానికి వెళ్ళిపోతాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, ఇదిగోండి తండ్రి, ఈ రోజు నీవు మాకు తెలియజేస్తున్న మాట కన్ను కోసం నీవు మాకు తెలియజేస్తున్నావు నాయన. కన్నులు నాయన దేహమునకు దీపములై ఉన్నాయని నువ్వు చెప్పుచున్నావు నాయన. అవి ఎందుకొరకై అటు రీతిగా ఉన్నాయో మాకు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాము. నీవే మాతో మాట్లాడుచున్న నన్ను నీ సిలువ చాటును మరుగు చేసి నాయన నీ స్వరమును మాత్రం ఇక్కడ నిలబడినట్లుగా మా చెవులను తెరవమని, అయా మా హృదయములను నీ మాటల మీద ధ్యానం ఉంచినట్లుగా మా హృదయమును సిద్ధపరచుమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దీపము అనగా ఏంటండి? దీపం అంటే తెలుసా మీకు? మీకు తెలుసమ్మా దీపం అంటే? అది తెలియదు. ఆ జనరేషన్కి దీపం అంటే తెలియదు. దీపం ఎలా ఉండేది? చిన్న సీసాకాయ తీసుకొచ్చి అందులో కిరసన పోసి అందులో ఒక ఒత్తు పెట్టి ఆ ఒత్తిని పైకి కొంచెం పైకి పెట్టి దాన్ని అగ్గిపెట్టి వెలిగించి దాన్ని ఏం చేసేవారు? తీసుకెళ్ళి దేవస్తంభం మీద పెట్టేవారు. ఎక్కడ? దీపస్తంభం మీద. దేవస్తంభం అంటే దీపస్తంభం మీద పెట్టేవారు. అప్పుడు ఆ దీపం ఏమయ్యేది అంటే కనుక వెలుగునిస్తూ ఆ చీకటి ప్రాంతాన్ని అంతటిని కూడా తొలగించి అక్కడ వెలుగును కలగజేసేది. హల్లెలూయా. ఏం కలగజేసేది? వెలుగును కలగజేసేది. అప్పుడు ప్రతి మనుషులు కూడా ఆ చీకటిని తొలగించుకొని ఆ దీపం పెట్టుకొని ఆ వెలుతుల్లో వీళ్ళు ఏం చేసేవారంటే పనులు చేయడం మొదలు పెట్టేవారు. హల్లెలూయా. పనులు చేయడము మొదలు పెట్టారు. అప్పుడు ఏమయ్యి అంటే పనులన్నీ కూడా చక్కగా అవుతూ ఉండేవి. చీకట్లో పనులు చేయగలమంటారా? చేయలేం కదా. ఖచ్చితంగా వెలుతురు ఉండాలి. వెలుతురు లేకపోతే మనం పని చేయలేం. ఎందుకంటే చీకట్లో ఏం కనిపిస్తుంది? ఏమీ కనబడదు అన్నట్టు కదా. ఖచ్చితంగా ఏమీ కనబడదు. అందుకే పూర్వకాలం ఇప్పుడంటే ఇన్ని లైట్లు, ఇన్ని రకరకాల లైట్లు వచ్చినాయి. కానీ అప్పట్లోనే ఏం వాడేవారంటే దీపాలు మాత్రమే వాడేవారు. తర్వాత ఇంకా ఎక్కువ వెలుతురు రావాలంటే కాగడాలు వాడేవారు. కాగడాలు, దీపాలు వాడేవారు. అయితే ఈ లోకంలోని చీకటిని పోగొట్టాలంటే ఏముండాలంట? దీపం ఉండాలి. హల్లెలూయా. ఆ చీకటిని పోగొట్టడానికి దీపం వెలుగు ఉండాలి. మరి ఈ యొక్క మానవ దేహానికి దీపం ఏమై ఉన్నదంట? కన్ను అయి ఉన్నదంట. మనం కళ్ళు మూసుకుంటే మనకి ఏమైనా కనబడుతుందంట? ఏమీ కనబడదు. ఏమో ఉంటుంది. అప్పుడు కన్ను మూసుకుంటే ఏమవుతుంది? మొత్తం కూడా చీకటి అవుతుంది. ఏమీ కనబడదు. కళ్ళు తెరిస్తేనే సమస్తమును కనబడుతుంది. హల్లెలూయా. అయితే అటువంటి కళ్ళుతో నువ్వు ఏం చూస్తున్నావు ఈరోజు? సమస్త దేహాన్ని అంతటినీ కూడా చక్కగా నడిపించగలిగేది, సమస్త దేహాన్ని అంతటినీ కూడా దేవుని మందిరంలోనికి తీసుకువెళ్ళగలిగేది, సమస్త దేహాన్ని అంతటినీ కూడా చక్కనైన పనులు చేయగలిగేటట్టు చేసేది ఏదైనా ఉన్నది అంటే కనుక అది కన్ను మాత్రమే. కన్నుతో చూస్తేనే కదా మనము ఎక్కడికైనా వెళ్ళగలమంటారు. కన్నుతో చూస్తేనే కదా ఏదైనా చేయగలమంటారు. ఇప్పుడు ఒక పుస్తకం చదవాలంటే కళ్ళు ఉండాలి. కళ్ళు లేకుండా కళ్ళు మూసుకొని పుస్తకం చదవమని చదవగలరా? చదవలేదు. అయితే ఆ కళ్ళు దేని కొరకు మనం ఉపయోగిస్తున్నాం ఈరోజు?
చాలా వరకు మనం చూసినట్లయితే ఆ కన్నులను మనం దేనికి ఉపయోగిస్తున్నాము అంటే, చాలా మంది ఇంచుమించుగా ఈ ప్రపంచంలో 99% మంది దేని చూడడానికి ఉపయోగిస్తున్నారు అంటే, ఎక్కువగా సెల్ ఫోన్ చూడడానికి ఉపయోగిస్తున్నారు కళ్ళు. దేనికి ఉపయోగిస్తున్నారు? సెల్ ఫోన్ చూడడానికే ఉపయోగిస్తున్నారు. అయితే సెల్ ఫోన్ లో ఏం చూస్తున్నారు? సెల్ ఫోన్ లో ఏం చూస్తున్నారు? దేవుడి వాక్యం వింటూ దాన్ని చూస్తున్నారా? లేదు అంటే కనుక లోకంలో సంబంధించినటువంటి వ్యర్థమైన వీడియో చూస్తుంటున్నారా? ఏం చూస్తున్నారు? ఇదిగో, నీవు గనక దేవుడికి సంబంధించిన వాటిని చూడకుండా, దేవుడి వాక్యమును చూడకుండా, దేవుడి ముఖ దర్శనమును చూడకుండా, నీకు నచ్చినట్లు నీకు సెల్ ఫోన్ లో అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి, షార్ట్లు చూద్దాం, ఆ వీడియోలు చూద్దాం, ఈ వీడియోలు చూద్దాం అనుకుంటే కనుక దాని వల్ల నీ దేహమంతయు కూడా అపవిత్రమైపోతుంది. కాబట్టి జాగ్రత్త. కన్ను వల్ల ఏమవుతుందంట? దేహమంతయు కూడా అపవిత్రమైపోతాయి. ఈసారి దేహమంతయు అపవిత్రమైపోతే ఇక దేహం ఏమైపోయినట్టు అంటే కనుక పాడైపోయినట్టే. అందుకే మన కన్నుని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. కన్నుని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మన దేహం అంత పరిశుద్ధంగా ఉంటుంది. చూడండి, అందుకే అంటాడు, ఏమన్నాడంటే, దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుందంట. కన్ను ఎలా ఉండాలంటే తేటగా ఉండాలంట, అంటే పరిశుద్ధముగా ఉండాలి. కన్నులతో చూసేది ఏమై ఉండాలంట? పరిశుద్ధమైనదై ఉండాలి. ఈ రోజు చాలా వరకు ఎవరు దేన్ని ఎక్కువ చూస్తున్నారు? బైబిల్ గ్రంథాన్ని ఎక్కువ చూస్తున్నారా అంటే లేదు. పోనీ సెల్ ఫోన్లు వాడుతున్నారు, సెల్ ఫోన్లు కానీ టీవీలు కానీ ఇవన్నీ చూస్తున్నారు. అందులో ఏమి ఎక్కువ చూస్తున్నారు అని అంటే కనుక వ్యర్థమైన వీడియోస్ ఎక్కువ చూసేటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉంటున్నాము. దానివల్ల వ్యర్థముగా కొంతమంది అయితే ఎక్కువసేపు గేమ్స్ ఆడేటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉంటున్నాము. కొన్ని ప్రాంతాల్లో గేమ్స్ ఆడి కొంతమంది చిన్నపిల్లల పిచ్చోలు కూడా అయిపోయారంట. తెలుసా? కొంతమంది చిన్నపిల్లలు పిచ్చోలు అయిపోయారు. మన సెల్ ఫోన్ న్యూస్లో కూడా వస్తూ ఉంటారు. చూడండి, పబ్జీ, ఫ్రీ ఫైర్ అని చెప్పేసి 2 గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ ఆడి ఒక కుర్రోడంతా ఇంకా నొక్కి రాత్రిపూట కూడా నొక్కుతూ అలా పిక్చర్ అయిపోయింది. ఆ వెక్కు దూకాడు, నీ వెక్కు దూకాడు ఇలాంటి పనులు చేస్తున్నారు. సెల్ ఫోన్ అంటే కళ్ళు ఏవైతే చూస్తాయో వాటిని శరీరంతో చేయాలనేటువంటి ఆశ కలుగుతుంది. అందుకే మన కన్నుని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. అంతేకాకుండా ఆ కింద ఇంకొక మాట ఉంటుంది చూడండి, అది చెడినదైతే నీ దేహమును చీకటమయమై ఉండెను, కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. హల్లెలూయా. ఇక్కడ 2 ఆజ్ఞలు మనము చూస్తున్నాము. ఏమిటి అంటే కనుక, 1 వెలుగు, 2 చీకటి. అయితే కన్ను పరిశుద్ధంగా ఉన్నదంటే దేహం అంతా కూడా ఎలా ఉంటుందంట? వెలుగై ఉంటుందంట. లేదు కన్ను అపవిత్రమైనది అనుకోండి, ఇక దేహం అంతా కూడా చీకటిమయమైపోతుంది. చూడండి, దానికి సాదృశ్యంగా నేను చెప్తాను. ఎట్లా అంటే, చాలా వరకు ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపడము మాత్రమే. నేత్రాశ అంటే కన్నులతో చూసేది కావాలనిపించడం, కన్నులతో చూసేది అది అందమైనది, రమ్యమైనది అని అనుకొని వాటి దగ్గరికి వెళ్ళి వాటిని ఆస్వాదించాలి, వాటిని స్వీకరించాలి అని చెప్పేసి చాలా మంది దానికోసమే అతిశయపడుతూ ఉంటారు. అది కర్మం. హల్లెలూయా. నేత్రాశ, శరీరాశ, జీవపడము అనగా గర్వము, డంబము అనగా గర్వము. అయితే ఈ నేత్రాలతో ఏదైతే చూస్తున్నారో దానిని సంపాదించుకోవడానికి ఈ మన యొక్క పాదాలు ఏమవుతాయంట? తొందరపడుతూ ఉంటాయి. తొందరపడడం వలన అక్కడికి మనం వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే కనుక చేతితో మనం వాటిని ముట్టుకొని వాటిని శరీరంతో
ఆ పనులు మనం చేస్తూ ఉంటాము. దానివల్ల ఏమవుతుంది అంట, మొత్తం కూడా అపవిత్రం అయిపోతుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ కన్ను వల్ల కేవలము చీకటి వెలుగులు అనేవి మనకి కలుగుతున్నాయి. చూడండి, మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండంలోని ఆదాము హవ్వలు అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఈ ప్రపంచం అంతా సృష్టించబడినప్పుడు మొట్టమొదటిగా సృష్టించబడ్డ వ్యక్తులు వాళ్ళిద్దరు. మొదటిగా ఆదాము, తర్వాత హవ్వ సృష్టించబడ్డారు. అయితే వారిద్దరు ఎలా ఉన్నారంట, దేవుని వెలుగులో ఉన్నారు. దేవుని వెలుగులో వారు ఉన్నారు. దేవుని ముఖ దర్శనము చూస్తూ వారు ఉన్నారు. దేవుడు చెప్పిన మాటలు వింటూ వారు ఉన్నారు. అయితే ఒకనొక వ్యక్తి వారి మధ్యలోనికి వచ్చి ఇలా అన్నది, ఇదిగో అవి చూడడానికి రమ్యమైనవియును కన్నులకు ఎంతో అందమైనవిగా ఉన్నవి, వాటిని కోసుకొని తింటే మీరు ఏమి అవరని చెప్పేసి అపవాది సులువుగా చిక్కులు పెట్టి అపవాది వచ్చి చెప్పింది. అంతే. ఏమైందంట, ఇదిగో అది చాలా చూడడానికి చాలా అందంగా ఉన్నది. అందంగా ఉన్నది అనగానే కన్నులతో చూసింది ఆమె. అవును, అందంగా ఉన్నది. దీనికి సాదృశ్యంగా ఏముందంటే, ఈ లోకంలో చాలా మంది యవనస్తులు పాడైపోయేటటువంటి పరిస్థితి. అదిగో చూడడానికి ఆ కుర్రోడు చాలా అందంగా ఉన్నాడు, లేదంటే ఇదిగో ఆ అమ్మాయి చాలా అందంగా ఉన్నది. ఎలాగైనా ఆ అమ్మాయిని స్వాధీనపరుచుకోలేదు, ఆ అబ్బాయిని ఎలాగైనా ప్రేమించాలి అని చెప్పేసి సగానికి సగము చీకటి బ్రతుకులోనికి వెళ్ళిపోయేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. వాళ్ళు ప్రేమించుకోవడమే కాకుండా ఆ కన్నులతో చూసి ఏదేదో శరీర ఆశలు, శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి చీకటి లోనికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజు చాలా వరకు సిటీస్ లో జరిగేటువంటి పరిస్థితులు కావచ్చు, పల్లెటూరులో అనేక ప్రాంతాలు ఎక్కడైనా సరే దేవుడి భయం లేని వారు ఏం చేస్తున్నారంటే, వారి కన్నులతో ఏదైతే చూస్తున్నారో దాన్ని చేయాలి అని ఆశిస్తూ చాలా వరకు కూడా వారి 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 దేహాన్ని వారే నాశనంలోనికి నడిపించుకుంటున్నారు, చీకటిలోనికి నడిపించుకుంటున్నారు. ఇక వారు చీకటిలోనికి వెళ్ళి తప్పు చేసి వచ్చిన తర్వాత ఆ తప్పు అనేక మందికి తెలిసిన తర్వాత ఏమవుతుంది అంటే కనుక, అమ్మో నా గురించి అందరికీ తెలిసిపోయింది, ఇక నేను బయటికి వెళ్ళకూడదు, ఇక నా గురించి అందరికీ తెలిసిపోయింది, నా బ్రతుకు బయటపడిపోయింది, అందరూ నన్ను చూస్తే అదో రకముగా చూస్తారే అని అవమానంతో చీకటిలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ అపవాది ఎప్పుడైతే అదిగో కనులకు చూడడానికి ఎంత రమ్యముగా ఉన్నదో చూడు, అది రుచికరమైన పండు అని చెప్పేసి అన్నప్పుడు అది తీసుకొని, అంటే తన శరీరంతో దాన్ని తీసుకొని వెంటనే ఏం చేసింది, తన నోటుతో దాన్ని తిన్నది. తిన్న క్షణము అప్పటి వరకు వెలుగులో ఉన్నటువంటి వీరు, అప్పటి వరకు బహిరంగంగా తిరిగినటువంటి వీరు, ఇక దేవుడు వచ్చినప్పుడు ఆదామా అవ్వా ఎక్కడున్నారు మీరు, నా ముందుకు రండి అంటే, ఇదిగో మేము దిగంబరులుగా ఉన్నామని ఎరిగి దాక్కున్నాము అని చెప్పేసి ఆదాము దేవుడితో అంటున్నాడంట. అప్పటి వరకు వాళ్ళు ఎలా ఉన్నారు, స్వేచ్ఛగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ నేత్రాలతో చూసిన దాన్ని దక్కించుకోవాలని ఆశపడ్డారో ఆ నిమిషం నుంచి ఈసారి దేవుడి ముందు ధైర్యంగా నుంచున్న వారు ఏం చేశారంట, వెంటనే చెట్టు మొదలులోనికి వెళ్ళి అక్కడ దాక్కున్నారండి, చెట్టు వెనకాల. ఏమైంది, కన్నులతో చూశారు, శరీరంతో చేశారు పాపం. అదిగో వాడు అందంగా ఉన్నాడు, ఆమె అందంగా ఉన్నది, లేదంటే అతను కండబలము కలిగినటువంటి వాడు, లేదంటే అతను మంచి డబ్బు ఉన్నవాడు, లేదంటే ఆమె అందమైనది, లేదంటే ఆమె అన్ని సుఖాలు ఇవ్వగలిగినది అని చెప్పేసి ఈరోజు చాలా మంది అలాగ పాపము చేసి 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 చీకటిలో దాక్కునేటువంటి పరిస్థితులు ఎన్నెన్నో చూస్తూ ఉంటున్నాము. అయితే ఇక దేవుడికి వస్తున్నాడు, నా ముందుకు రండి అంటే మేము దిగంబరులుగా ఉన్నాము కాబట్టి మేము నీ ముందుకు రాలేము. ఎందుకంటే అప్పటికి వారు దేవుడు చెప్పినటువంటి ఏదైతే ఆజ్ఞ ఉందో ఆ ఆజ్ఞను వారు మీరారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపము చేయడానికి గల కారణము కన్ను.
అందుకే కన్నులను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. అయితే ఇలాగా ఎప్పుడైతే ఈ పాపము చేసి వారు ఆ పండును తిన్నారో, ఆయన అతిక్రమము తప్పి వారు ఆ పండును తిన్నారో, అప్పటి నుంచి వారు అప్పటి వరకు కూడా వారు ఎలా బ్రతికేవారంటే చాలా స్వేచ్ఛగా బ్రతికేవారు. కానీ అక్కడి నుంచి ఎప్పుడైతే ఆ ఏదైనా తోట నుంచి వారు బయటికి వెలివేశాడో దేవుడు వారిని, ఆ నిమిషం నుంచి వారు కష్టాలు పడుతూ బ్రతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. మరొక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము 11వ అధ్యాయంలోని ఒక వ్యక్తిని మీకు నేను పరిచయం చేస్తాను. ఈ వ్యక్తి దేవునికి హృదయానుసారుడు, దేవుడితో మాట్లాడేటువంటి వ్యక్తి. దేవుడు ఏమనుకుంటున్నాడో ఈ వ్యక్తికి తెలిసి, ఈ వ్యక్తి ఏమనుకుంటున్నాడో దేవుడికి తెలిసే అంత దగ్గర సంబంధం కలిగినటువంటి వ్యక్తి. అయితే ఆ వ్యక్తి అప్పటి వరకు దేవుడు చూస్తూ ఎదిగాడు, దేవుడు ముఖ దర్శనము చూస్తూ ఎదిగాడు, దేవుడి యందు భయభక్తులు కలిగి ఎదిగాడు. అప్పటి వరకు దేవుడు చూసినటువంటి ఆ వ్యక్తి ఒకానొక టైంలో ఏమైంది అంటే కనుక తన నేత్రాలతో ఏవైతే దేవుడు చూసేటువంటి కళ్ళు ఉన్నాయో ఆ కళ్ళతో చూడరానిది ఒకటి చూశాడు. చూడండి, చూద్దాం అది ఏమిటి అనేది. 11వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతాం. ఒకానొక దినమున ప్రొద్దు గుంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయాబు కుమార్తెయు హిత్తీయుడగు యూరియాకు భార్యను నైనా బెత్షెబా అని తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో సంయానించెను. హల్లెలూయా. అయితే అప్పటి వరకు ఇతను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడే, దేవునితో సహవాసం చేసిన వాడే, దేవుడితో మాట్లాడుచున్నవాడే, దేవుడి ముఖ దర్శనము చూస్తున్నవాడే. కానీ ఒకనొక టైంలో ఏమైందంట, మేడ గదిలో నుంచి తేరి చూశాడంట. చూడగా ఏమైంది అంటే కనుక స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీని చూచి తనను మోహించాడు. దేవుడు ఊరుకుంటాడా? పాపము చేసిన వారిని దేవుడు ఊరుకుంటాడా? ఎంత దేవుడి సొంత బిడ్డ అయినా సరే పాపము చేస్తే వెంటనే శిక్ష అనేది తిరిగి దేవుడు ఇచ్చేస్తాడు. అయితే ఇక్కడ బెత్షెబాతో దావీదు పాపం చేయడానికి ఇష్టపడ్డాడు. పొరుగు వారి భార్యను ఆశించి ఆ భార్యను సయానించాలనుకున్నాడు. ఎప్పుడైతే దావీదు అలా చేశాడో అప్పుడు దావీదుతో దేవుడు విరోధం పెట్టుకొని దేవుని యొక్క ప్రవక్తని దావీదు యొక్క దగ్గరకు పంపించి దావీదుతో అంటాడు, ఏమని అంటాడో నేను టక్కమని చదివి వినిపిస్తాను. చూడండి, ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి నేను త్వరగా చదివి వినిపిస్తాను. 12వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను. చూడండి. కావున యెహోవా నాతానును, అంటే నాతాను అంటే ఎవరైతే దేవుని యొక్క ప్రవక్త, దేవుని దగ్గర దేవుని పక్షాన పనిచేసేటువంటి ఒక మనిషి, ఒక పాస్టర్ గారు అన్నమాట. అయితే నాతానును దావీదు యొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఎట్లా అన్నాడంట. చూడండి, ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండేది. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒక దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప మరి ఏమీ లేదు. ఏమంటున్నాడంట,
ఒక పట్టణంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట. ఆ ఇద్దరు వ్యక్తులు, ఒకడు ధనవంతుడు, ఒక దరిద్రుడు. అయితే ధనవంతుడికి చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా మందలు ఉన్నాయి, కానీ దరిద్రుడికి ఒకే ఒక ఆడమే గొర్రె ఉండేనంట. అయితే తర్వాత ఏంటి, పిల్ల తప్ప మరి ఏమీయో లేకపోయిన వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాడి యొద్దను వాడి బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాడి చేతి ముద్దలు తినుచు, వాడి గిన్నెలో నీళ్ళు త్రాగుచు, వాడి కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండను. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని ఆయత్తము చేయుటకు తన గొర్రె పిల్లలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లలను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తును చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపడెను. అయితే దావీదుకి అర్థమవుతుందంట, ఇదిగో ఒక గొర్రె పిల్ల. అంటే ఇతని దగ్గర చాలా, ఇప్పుడు అప్పటికే దావీదుకి భార్యలు ఉన్నారు, అతని భార్యను సైనించచ్చు కదా. అలా చేయకుండా ఏం చేసి ఉన్నాడంట, పొరుగు వాడి భార్యను ఆశించాడంట. ఈ కాలంలో మనం అనేక ప్రాంతాల్లో చూస్తూ ఉంటున్నాము, ఎన్నెన్నో న్యూస్లు చూస్తూ ఉంటున్నాము. భార్య కోసం భర్తను, అంటే వేరే పురుషుడి కోసం భర్తను చంపిన భార్య అని, లేదంటే వేరే స్త్రీని మోహించడం కోసం భార్యను చంపిన భర్తని, లేదంటే భార్యకు విడాకులు ఇచ్చిన భర్తని అనేక విధాలుగా మనం చూస్తూ వస్తూ ఉన్నాము. కొంతమంది అయితే భార్య భర్తలు ఉండగానే వేరే స్త్రీతో సయనించడం, వేరే పురుషుడితో సయనించడం అనేది మనము చూస్తూ వస్తున్నాము. లోకము ఇంతలా పాడైపోయింది. అయితే అలాంటి వారిని దేవుడు ఏమాత్రమును కూడా క్షమించడు. తస్మత్ జాగ్రత్త జాగ్రత్త. మనం ఎంత జాగ్రత్తగా మన కనులను కాపాడుకుంటామో మన దేహం అంత కాపాడుకోగలము. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ఉపమాన రీతిలో చెప్తున్నాడు. నాతాను ఏమంటున్నాడు, ఇదిగో దావీదా, ఒక పట్టణంలో ఇద్దరు ఉన్నారు, ఒకరికి మందలు అనేకములు ఉన్నాయి, కానీ ఒకరికి ఒక ఆడ గొర్రె మాత్రమే ఉన్నది. అతను చేతి ముద్దలు తింటూ అతను కౌగిట పడుకుంటూ తన దగ్గర పెరుగుతూ ఉన్నటువంటి ఆ గొర్రెను తీసుకొని వచ్చి వధించి దాన్ని ఇతని దగ్గర ఉన్న మందలలో గొర్రెను తీసుకోకుండా ఆ పొరుగు వాడి దగ్గర ఉన్నటువంటి గొర్రెను తీసుకొచ్చి వధించి దాన్ని ఆహారంగా చేసుకున్నట్లుగా నాతాను చెప్పగానే తర్వాత ఏమవుతుంది అంటే కనుక దావీదుకి కోపం వచ్చింది. ఇది ఎక్కడ జరిగినట్లుగా ఉంది అని అనేటప్పటికీ నాతాను అంటాడు 7వ వచనంలో, చూడండి ఆ మాట, 7వ వచనం 12వ అధ్యాయం 7వ వచనంలో నాతాను అంటాడు, దావీదును చూచి ఆ మనుషుడవు నీవే. ఏమంటున్నాడంట, ఆ మనుషుడవు నీవే ఆ పాపము చేసిన వారివి కాబట్టి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ భార్య నీతో ఉండగా పరాయి వారి భార్యను నువ్వు ఎందుకు ఆశించుచున్నావు? నీ భర్త నీతో ఉండగా పరాయి భర్తను నువ్వు ఎందుకు ఆశించుచున్నావు? దానివల్ల నీకు పాపము అనేది వస్తుంది, దానివల్ల నీకు శాపం అనేది వస్తుంది. ఆ శాపానికి గురి అయితే భయంకరమైనటువంటి మరణము సంభవిస్తుంది. కాబట్టి జాగ్రత్త అని చెప్పేసి యోనాతాను దావీదుతో అంటూ ఉంటున్నాడు. యోనాతాను ఇంకేమంటున్నాడు అంటే కనుక, నీవు పట్టాభిషేకం పొందిన వాడివి కదా, దేవుడితో ఉన్నవాడివి కదా, నీతిగా యథార్థంగా జీవించుచున్న వాడివి కదా, ఎందుకు నువ్వు ఇటువంటి పాపము చేసి ఉన్నావు? నువ్వు ఏ పాపం అయితే చేసి ఉన్నావో మరలా తిరిగి అదే పాపము నీ మీద రాబోచున్నది అని చెప్పి ఆ నాతాను దావీదును శపించేసి అవుతూ ఉంటాడు. అప్పుడు దావీదు అంటాడు, చూడండి 13వ వచనం, నేను పాపము చేసేదనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసినవి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చినని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా. చూసారండి, దేవుడు ఎలాంటి వాడు అంటే ఎంత ప్రేమ కలిగిన వాడు.
అంతే కోపిష్టి కూడా దేవుడు, అంతే ఉద్రేకము కలిగిన వాడు దేవుడు, అంతే భయంకరుడు దేవుడు. నీవు ఎంతగా న్యాయముగా నీతిగా దేవుని ఎదుటి కనబడితే దేవుడు అంతగా నేను ప్రేమిస్తాడు. లేదు దేవుడిని కాదని లోకములో ఉన్న వైపు వాటి వైపు చూస్తూ నువ్వు లోకాన్ని ప్రేమిస్తే కనుక దేవుడు కోపోద్రేకుడు అవుతాడు. లోకంలో నీకు దేవుడు ఒక భార్యను ఏర్పాటు చేసి ఉన్నాడు, ఒక భర్తను ఏర్పాటు చేసి ఉన్నాడు, నీకంటూ నీ సుఖానుభవాన్ని అనుభవించడానికి. సమస్తాన్ని దేవుడు నీకు అందించడం కోసం నీ భార్యను నీ కోసం సిద్ధపరిచాక నీవు వేరే స్త్రీని ఎందుకు మోహించడము, వేరే పురుషుని ఎందుకు నీవు మోహించడము అని చెప్పేసి దేవుడు అంటూ ఉంటున్నాడు. ఒకవేళ అలా చేస్తే ఇదిగో నీ బిడ్డలు చచ్చిపోతారు, జాగ్రత్త. ఎందుకంటే పితరులు చేసినటువంటి దోషములు 4 తరముల వరకు వారిని వెంటాడతాయంట. తల్లిదండ్రులు చేసిన దోషములు వారి పిల్లల మీదకి వస్తాయని చెప్పేసి బైబిల్ గ్రంథం చెప్తుంది. అందుకే బిడ్డ నీవు బ్రతుకున్న దినములో కూడా ఎంత జాగ్రత్తగా బ్రతికితే నీ బిడ్డలు అంతగా ఆశీర్వదించబడతారు. ఇదిగో ఈ రోజు నువ్వు పాపములు చేస్తూ పాపములో ఉన్నావేమో, పొరుగు వాడిని ఆశిస్తూ నువ్వు చూసిన దాన్ని కావాలనిపించుకుంటున్నావేమో, అది నువ్వు గొప్ప అనుకుంటున్నావేమో, కానీ ఈ రోజు అదే నీ పిల్లల్ని శాపములోనికి నడిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త. నీవు ఎంత జాగ్రత్తగా ఈ లోకంలో నీ కన్నులను నువ్వు కాపాడుకోగలుగుతావో అంత జాగ్రత్తగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ కన్నులు దేన్ని చూస్తున్నాయి? దావీదు కన్నులు బెత్షెబాను చూశాయి కాబట్టి శాపానికి గురయ్యి తన సంతానాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు నీవు దావీదు వలె ఉంటే కనుక, దావీదు పశ్చాత్తాపపడ్డ రీతిగా నీవు కూడా ఇంతవరకు కనుక దేవుడి ముఖదర్శనము చూడకుండా లోకముల వైపు చూస్తున్నావేమో, ఇక నుంచి నీవు పశ్చాత్తాపపడగలిగితే దేవుడు అంటూ ఉంటున్నాడు, నేను నిన్ను క్షమిస్తాను బిడ్డ. దావీదు కోసం తీర్పు నీ మీదకి రానివ్వకుండా నేను నిన్ను క్షమిస్తాను. నువ్వు నా దగ్గరకు వచ్చి నీవు పశ్చాత్తాపపడగలిగితే నా రాజ్యంలో నేను చేర్చుకుంటాను అంటున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటాడు ఇర్మీయా గ్రంథంలో. ఇదిగో నీవు పాపము చేసావని తెలుసుకొని మరలా తిరిగిన ఎడల నీవు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను అంటున్నాడు ఆయన. ఈరోజు నువ్వు పాపం ఒప్పుకొని ఆయన తట్టు తిరగగలిగితే ఆయన నీ తట్టు తిరిగి నీ పాపమును క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన ముఖ దర్శనం మాత్రము చూస్తూ ఆయన తట్టు తిరుగువారుగా మనం ఉండాలి. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఎలాగో చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనంలో ఎలా రాయబడి ఉంటుంది చూద్దాం. చూడండి, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. హల్లెలూయా. చాలండి, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయంట. చాలా వరకు చాలా మంది చాలా వాటిని దేవుళ్ళుగా భావిస్తూ ఉంటారు. అయితే వారు అక్కడ మాత్రమే దేవుళ్ళు, బయటకు వస్తూ వారు దేవుళ్ళు కాకుండా పోతూ ఉంటారు. కానీ నేను విశ్వసించిన దేవుడు ఎవరైతే ఉన్నారో యెహోవా ఆయన దేవుడు, ఈయన సమస్త సృష్టి మీద ఉన్నాడు. ప్రతి స్థలములోనూ ఆయన కనుదృష్టి ఉన్నది. నీ కనుదృష్టి లోకం మీద ఉంటే ఆయన కనుదృష్టి నీ మీద ఉంది. ఎప్పుడు ఆయన తట్టు నువ్వు తిరుగుతావా అని ఆయన ఆశగా ఎదురు చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి జాగ్రత్త ప్రియ జనాంగమా. ఈ రోజు నువ్వు దేవుడి తట్టు తిరగగలిగితే దేవుడు నీ తట్టు తిరుగుతున్నాడు. అంతేకాకుండా ఆయన కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారి మీద ఉన్నాయి, మంచి వారి మీద ఉన్నాయి. కాబట్టి అది మనము గమనించుకోవాలి. ఇంకా నీవు చెడ్డవాడిగా ఉంటే మంచివాడిగా మార్చబడాలి. ఈ రోజు అలా మార్చబడగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో నీ చెవులు ఏం వింటున్నాయి, నీ నోరు ఏం మాట్లాడుతుంది, నీ కన్నులు ఏం చూస్తున్నాయి, వీటిని నువ్వు గమనించుకొని బ్రతకగలిగితే
నిత్య జీవ వారసత్వాన్ని నీవు పొందుకోగలవు. చెడు మాటలు వింటున్నావా? చెడు మాటలు మాట్లాడుతున్నావా? చెడు చూపులు చూస్తున్నావా? అయితే బిడ్డ ఈ రోజు నుంచే వాటన్నింటిని విడిచిపెట్టి దేవుడి వద్దకు వచ్చి నీవు కనుక ఖచ్చితంగా నీ పాపములు ఒప్పుకోగలిగితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరుగుతున్నాను అని. ఆయన క్షమించగలిగిన దయా హృదయం కలిగిన వాడు. కాబట్టి మనందరం కూడా ఆయన దగ్గర పశ్చాత్తాపడదాం. ఎంతవరకు నీ కనులు దేని చూస్తున్నాయో, కానీ ఇక నుంచి దేవా నీ ముఖ దర్శనము మాత్రమే నేను చూస్తానయ్యా. ఉదయ కాలం లక్షణ కాడి నుంచి మళ్ళా నేను నా పడక మీదగా ఎక్కి పడుకునే వరకు నేను నీ ముఖ దర్శనము మాత్రమే చూస్తానయ్యా అని చెప్పేసి మనల్ని మనము ఒక్కసారి ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభు దగ్గర తాళ వచ్చినాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ వాక్యం దేవుడు మనందరి హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం.